ప్రస్తుతం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట నో ఫ్లై జోన్. రష్యా దాడులు ఉధృతం కావడంతో తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నో ఫ్లై జోన్ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా భీకరంగా మారుతుంది. మిగతా ఐరోపా దేశాలకు చుట్టుకుంటుంది. చివరకు అణ్వస్త్ర యుద్ధానికి దారితీయవచ్చు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 2 న్యూక్లియర్ దేశాలు ఒకటి నేరుగా యుద్ధానికి తలపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. నాటో భయం కూడా ఇదే. యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా పశ్చిమ దేశాలను కోరుతున్న జెలెన్స్కీ ఆదివారం మరోసారి తన గోడు మొరుపెట్టుకున్నాడు. ఈసారి చాలా ఘాటు పదాలు వాడారాయన. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యుక్రెయిన్లను చంపిన పాపం పశ్చిమ దేశాలదే అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయినా పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నో ఫ్లై జోన్ అంటే ఒక నిర్దిష్టమైన గగనతలంపై కొన్ని రకాల విమానాలు ఎగరకుండా నిషేధం విధించటం. యుద్ధ సంక్షోభ సమయాల్లో ఐక్యరాజ్య సమితి అనుమతించని సైనిక చర్యలు జరిగినప్పుడు నో ఫ్లై జోన్ ప్రకటిస్తారు. సాధారణంగా అత్యంత సున్నిత ప్రాంతాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటారు. మిలిటరీ భాషల్లో చెప్పాలంటే నిషేధం విధించిన ఎయిర్ స్పేస్లోకి విమానాలు ప్రవేశించకుండా అడ్డుకోవటం, ఆ ప్రాంతంపై ఇతర దేశాల విమానాలతో దాడులు చేయకుండా, అలాగే అవి నిఘా పెట్టకుండా చూసేందుకు ఈ చర్య తీసుకుంటారు. ఒకసారి నో ఫ్లై జోన్గా డిక్లేర్ చేసిన తరువాత ఆ గగనతలంలోకి విమానాలు ఎంటర్ కాకుండా సైన్యం నిరంతరం గస్తీ కాస్తూ ఉంటాయి. నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే విమానాలను సైన్యం కూల్చివేయొచ్చు. యుక్రెయిన్పై నో ఫ్లై జోన్ విధించడం అంటే ఒకానొక రకంగా రష్యాతో నాటో దళాలు నేరుగా తలపడటమే. అంటే అక్కడ రష్యా విమానాలను నాటో ఫోర్స్ గుర్తించినప్పుడు అవసరమైతే వాటిని కూల్చేయవలసి ఉంటుంది. అప్పుడు ముప్పు ఊహించినంత వేగంగా పెరుగుతోంది. అందుకే ఇందులో జోక్యం చేసుకోవటం నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోల్టెన్బర్గ్కు అస్సలేం ఇష్టం లేదు. అమెరికా అనుంగ మిత్ర దేశం బ్రిటన్ కూడా ఇదే అంటోంది. ఎందుకంటే రష్యా జెట్ విమానాలతో పోరాటం చేయడం అంటే యుద్ధాన్ని యూరోప్ అంతటికీ వ్యాప్తి చేయటం అనేది బ్రిటన్ రక్షణ శాఖ నిపుణులు అంటున్నారు. అమెరికా చట్టసభలు మెజారిటీ ప్రతినిధులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జెలెన్స్కీ నో ఫ్లై జోన్ విజ్ఞప్తులపై పుతిన్ సీరియస్ గా స్పందించారు. ఆయన కోరికను మన్నించి యుక్రెయిన్ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్ గా దిగినట్టేనని హెచ్చరించారు. నో ఫ్లై జోన్ ముందుకు వెళ్తే నాటో దళాలతో పాటు మొత్తం ప్రపంచ దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు తమపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగానే రష్యా పరిగణిస్తోంది. నో ఫ్లై జోన్ విధించే దేశాలు తమతో యుద్ధానికి సిద్ధపడాలని పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. రష్యా ప్రపంచంలో అతిపెద్ద అణ్వస్త్ర సంపద ఉన్న దేశం. రష్యా స్థానంలో మరే దేశం ఉన్నా ఎప్పుడూ నో ఫ్లై జోన్ ప్రకటించేవారు. అందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1991లో జరిగిన మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాక్లో 2 నో ఫ్లై జోన్లను ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి మద్దతు లేకుండానే ఈ చర్య చేపట్టారు. 1992లో బాల్కన్ సంక్షోభం సమయంలో జోస్నియా గగనతలంలోకి అనధికార సైనిక విమానాలు ప్రవేశించడాన్ని ఐక్యరాజ్య సమితి నిషేధించింది. 2011లో లిబియాలో సైనిక జోక్యంలో భాగంగా నో ఫ్లై జోన్కు సమితి భద్రతా మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రష్యా విషయంలో నాటో కానీ ఐక్యరాజ్య సమితి కానీ నో ఫ్లై జోన్ అంత ఈజీ కాదని అర్థమవుతోంది. అయితే పశ్చిమ దేశాలు ప్రత్యక్షంగా యుక్రెయిన్కు సైనికులను పంపటం లేదు, కానీ ఆయుధ సామాగ్రిని పంపుతున్నాయి. రష్యాతో ఉద్రిక్తతలు పెరిగితే అది అణు యుద్ధానికి దారితీయవచ్చనే భయాలు ఇప్పటికీ పశ్చిమ దేశాలను వెంటాడుతున్నాయి. రష్యా అణు బలగాలు సిద్ధంగా ఉండాలని పుతిన్ ప్రకటించిన తర్వాత ఈ భయాలు మరింతగా పెరిగాయి. నిజానికి అణ్వాయుధాలను వాడే ఉద్దేశం పుతిన్కు లేదు. ఆయన ఎందుకు ఈ దాడులు చేస్తున్నారో ఇప్పటికే అనేక మార్లు స్పష్టంగా చెప్పారు. 1-2 రోజులలో యుద్ధం కీలక మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని విదేశాంగ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.